కూలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక పిల్లర్ కుంగిందని ఒకళ్ళు, 2 పిల్లర్లు కుంగినాయని ఒకళ్ళు, 3 పిల్లర్లు కుంగితే ఏమవుతుంది, మళ్ళీ రిపేర్ చేయొచ్చని ఒకళ్ళు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల పరిపాలకులు. కుంగితే నష్టమైంది, దాన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యుల్లోనే ఉన్నటువంటి కవితక్క జరగరాని ఘోరం జరిగిపోయింది, పందికొక్కుల్లో తిన్నారు అని చెప్పి ఎక్స్ ఎంపీ అయినటువంటి కవితక్క స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మరి జస్టిఫికేషన్ అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది, ఇది ఎవరి మీద ఆధారపడి ఉన్నది? ఈ జస్టిఫికేషన్ అసలు పూర్తిగా జస్టిఫికేషన్ అవుతుందా అనేటటువంటి డౌట్ ప్రజల్లో ఉన్నది. రకరకాల జస్టిఫికేషన్లు వస్తున్నాయి. మరి అధికారికంగా ఏ జస్టిఫికేషన్ వస్తుందో వెయిట్ అండ్ సీ ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.